ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చదుదాం. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చినది యవతే, జల్దరు వృక్షము క్రింద నిన్నెన్నో లేపితిని, అచ్చటనే తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడిన మాట, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. ఆయన మనలను లేపాడు. ఎక్కడి నుంచి లేపాడు? జల్దరు వృక్షము క్రింద. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఉన్నామో దేవుడు మన స్థితి చూచాడు, మనలను లేపాడు. మనం ఎక్కడున్నామో అనే విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. ఎక్కడి నుండి ఎక్కడికి లేపాడు అనే విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే దేవుడు సెలవిచ్చే మాట, నేను నిన్ను లేపితిని. ఏమన్నాడు? నేను నిన్ను లేపితిని. ఆయన లేపుకుంటే మన గతి ఏమైపోతుంది? ఇప్పుడు మనం పడిపోయామో, ఒకప్పుడు పడిపోయిన స్థితి, ఆయన మనలను లేపకపోతే మనం ఏమైపోతామో అనే విషయం ఒకసారి ఆలోచించాలి. నేను నిన్ను లేపితిని. ఎలాంటి వారిని దేవుడు లేపాడంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఎలాంటి వారిని దేవుడు లేపుతూ వచ్చాడో కొన్ని మాటలు చూస్తాం. చూడండి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. చూడండి, ఇక్కడ ఒక చిన్నది చనిపోయింది. చనిపోయిన చిన్నది. ఈ చనిపోయినటువంటి చిన్నది, ఆ చిన్నది చనిపోయి అక్కడ వాళ్ళందరూ, బంధువులందరూ ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు ఏమన్నాడంటే దేవుడు, చూడండి 24, 25, 23 ఏమన్నాడు చూడండి. 22 వచ్చిన చదవండి. యేసు వెనుకకు తిరిగి తర్వాత 23, ఇంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించువారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. చనిపోయినటువంటి చిన్న పాప చనిపోయింది. చనిపోయినటువంటి ఆ పాపను చూచి అందరూ ఏడుస్తున్నారు. చనిపోయిన ఇల్లు ఎట్లుంటుంది మామూలుగా? ఆ ఇంట్లో కేకలు, ఏడుపులు, బాధలు. అయ్యో చిన్న బిడ్డ చనిపోయిందని. చూడండి, అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోతే అంత ఎక్కువ శోకం ఏమి ఉండదు. ఆ బిడ్డను 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచిన తర్వాత ఆ బిడ్డ 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది. అదే బిడ్డ ఒక 4-5 సంవత్సరాల తర్వాత చచ్చిపోయింది అనుకో, ఆ మనసులో ఇంకొంచెం బాధ ఎక్కువ ఉంటుంది. అదే బిడ్డ స్కూల్కి పోయి అంత బాగా మన ముందర తిరుగుతా ఆటలాడుకుంటా, స్కూల్కి పోయి ఆటలాడుకుంటా చచ్చిపోయింది అనుకో 10 సంవత్సరాల వయసులో, అప్పుడేమనిపిస్తుంది? ఇంకా కొంచెం ఎక్కువ బాధ అనిపిస్తుంది. అదే బిడ్డ బాగా ఎదిగిన తర్వాత స్కూల్ చదువులు అయిపోయినాయి, ఇప్పుడు ఉద్యోగంలో పోతున్నాడు, ఉద్యోగానికి పోయిన తర్వాత ఆ బిడ్డ చచ్చిపోతే ఎట్లుంటుంది మనసు? ఇంకొంచెం బాధ ఎక్కువ ఉంటుంది. ఈ చిన్నది చనిపోయింది. ఆ ఇంట్లో కేకలు వినబడుతున్నాయి, బాగా ఏడుస్తున్నారు, విపరీతంగా బాధపడుతున్నారు. యేసుప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి, అమ్మ స్థలం ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతా ఉంది అన్నారు. నిద్రిస్తున్నదే తప్ప ఆ చిన్నది చనిపోలేదు అన్నారు. అంటే అప్పుడు ఆయనను చూచి ఏమన్నారంటే ఎగతాళి చేసినారు. ఆ చిన్నది చనిపోలేదంటాడేందినా? చనిపోయి చాలాసేపు అయింది, ఆ పాపలో చలనం లేదు, అసలు ఉలుకు లేదు, పలుకు లేదు, అసలు మాట్లాడడం లేదు. ఆ పాప చనిపోయింది కదా, ఎందుకు ఈయన ఈ మాట అంటాడే? చనిపోలేదంటాడే, నిద్రించుచున్నది అంటాడే అని చెప్పి
ఆయనను అపహసించారు. ఎవరిని అపహసించారు? యేసు ప్రభువుని అపహసించారు. అప్పుడు అపహసించి అందరూ ఎగతాళి చేసి నవ్వుకుంటున్నారు, ఎవరు ఈయన అని. అప్పుడు ఆ ఉండే వాళ్ళందరినీ దేవుడు పంపించేసి ఏమన్నాడంటే 25వ వచనంలో, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆ చిన్నది చేయి పట్టుకొనగానే, ఆ దేవుని స్పర్శ తాకగానే, ఆ దేవుని స్పర్శ, జీవము గల దేవుని యొక్క స్పర్శ తాకగానే ఏమైంది? అమ్మా బిడ్డ లేచి కూర్చుంది. అంటే ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఒక చనిపోయినటువంటి ఒక ప్రవక్త సమాధి చేయబడి ఆయన పూడ్చిపెడితే ఆ చనిపోయినటువంటి ఆ ఎముకలు తగిలి ఆ శవము లేచి కూర్చునిందంట. అంటే ఆయనలో ఏముంది? ఏముంది? జీవం. జీవం ఉంది. ఇప్పుడు ఆ ఆ తల్లి, ఆ చిన్న బిడ్డ లేచి కూర్చున్నది. చనిపోయిన చిన్నది. ఎవరు చూడలే, ఎవరు వినలే ఈ చరిత్ర. ఎవరన్నా విన్నారా ఈ మాట? చనిపోయిన చిన్నది చేయి ముట్టగానే బతికిందని ఎవరన్నా విన్నారా? ఎవరన్నా బాగు చేసినాడా? లేపినాడా? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని. నీ పరిస్థితి చనిపోయిన స్థితి, చనిపోయినటువంటి బ్రతుకు, పాపము చేత, అంధకారము చేత, పాపములో, లోకములో, అంధకారములో ఉన్నటువంటి మన బ్రతుకు. పాపములో చనిపోయాం మనము. పాపము ద్వారా చనిపోయాము. అంటే మనలో జీవము లేదు, ఏమాత్రము లేదు. ఆ యేసు ప్రభు ఆ బిడ్డను ముట్టగానే ఆ చిన్నది లేచి కూర్చున్నది. తర్వాత రెండవ సంగతి, మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ఇదేమి ఆశ్చర్యం ఇది! ఎవరేమా అంటే పేతురు అత్త, సీమోను అత్త జ్వరముతో పడి ఉన్నది. 30వ వచనంలో ఎవరేమా? పేతురు అత్తగారు జ్వరముతో పడి ఉన్నది. అప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె చేయి పట్టుకున్నాడు, ఆమెను లేవనెత్తాడు. అంతటా జ్వరము ఆమెను వదిలేను. ఏమైంది? దేవుడు అక్కడికి వచ్చి ఆమెను ఏం చేశాడు? లేవనెత్తాడు. చనిపోయిన చిన్నదాన్ని దేవుడు లేవనెత్తాడు. చనిపోయిన చిన్నది బ్రతికింది. చనిపోయినటువంటి శరీరములో జీవం ప్రవహించింది. ఆయన ముట్టగానే చాలు జీవం ప్రవహించి ఆమె లేచి కూర్చున్నది, చిన్నది లేచి కూర్చున్నది. ఇప్పుడు ఆ పడిపోయినటువంటి ఆ అత్త, ఎవరు? పేతురు అత్త పడిపోయి జ్వరంతో బాధపడతా ఉంటే ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ముట్టి ఆమె చేయి పట్టి ఆమెను లేవనెత్తాడు. వెంటనే అంతటా జ్వరము ఆమెను వదిలేను. ఏమైందంటే అంతటా జ్వరము ఆమెను వదిలింది. నేను కూడా పడుకొని జ్వరంతో బాధపడుతూ ఉన్నా. విపరీతమైపోయింది. 7 రోజుల వరుస కంటిన్యూగా ఎక్కువైపోయింది. నా బాధ నేను ఎవరికి చెప్పుకునే వ్యక్తిని కాదు. ఏమన్నా జరిగితే దాని అంతకు అదే పోతాదిలే అనుకునే వ్యక్తిని. పాపం ఇంట్లో పరిస్థితి కూడా అంతే. యేసు ప్రభువుని నమ్మకోక ముందు ఎట్లుండిందంటే నా బతుకు చాలా ఘోరంగా ఉన్నింది. అస్వస్థతగా, అనారోగ్యంగా, జ్వరముతో, విపరీతమైన నొప్పులతో బాధపడతా బెడ్షీట్లు కప్పుకొని పడుకొని ఉంటే మా అమ్మ లేచి సువార్త చెప్తాంది. అరే నాయనా, యేసు ప్రభువుని నమ్ముకుంటే జీవితం బాగుపడుతుంది. ఆయన మన కోసం మరణించినాడు, సమాధి చేయబడినాడు. నువ్వు నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యం పోతావు, దేవుని రాజ్యం పోతావు అని. ఇంకా నాకు అదే రోజేమో చివరి రోజు అనుకుని నేను బాధపడతానా? ఎందుకంటే ఆ జ్వరం అలాంటిది. ఈ కీళ్ళ నొప్పులు అన్నీ వణికిపోతా ఉన్నా. జ్వరం ఎంత టెంపరేచర్ విపరీతమైపోయింది. అయితే 3 బెడ్షీట్లు కప్పుకొని బాధపడతా, కుమిలిపోతా, ఏడుస్తా ఉంటే మా అమ్మ కన్నీళ్లు గారుస్తాను ఒక పక్కన కూర్చొని. అయ్యో నా బిడ్డకి ఇట్ట అయిపోయాను అని. అప్పుడు ఆ సువార్త విన్నా నేను. మా అమ్మ నిన్ను నమ్మింది కదా, నేను నిన్ను నమ్మాలంటే ఏం చేయాలా? ఒక శక్తి చూస్తేనే నమ్ముతా, లేకపోతే నమ్మను నేను, గుడ్డిగా నమ్మను నేను అని చెప్పిన. సువార్త చెప్పింది విన్నా. ఆ సువార్త నేను నా యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఏం పరిస్థితి, ఆయన ఎందుకు వచ్చినాడు అనే విషయాలు నేను విన్నా. జ్వరంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అమ్మను ధైర్యపరుస్తున్నా, అమ్మ ఏం కాదులే అని. చదువుల కోసము అవి ఇవి వాటి కోసం డబ్బులు పెట్టి, ఇంట్లో డబ్బులు కూడా లేవు, పరిస్థితి కొంచెం అంతంత మాత్రమే. తిరుపతిలో
మా అన్నను డొనేషన్ పెట్టి చదివిస్తున్నాడు మా నాన్న. పరిస్థితి అంతంత మాత్రమే. ఎవరికూ చెప్పుకోలే, అరే పాపం ఇంట్లో పరిస్థితి కూడా ఇట్లా ఉంది కదా అని. బాధపడి ఏడుస్తూ ఉంటే తల్లి ఏడుస్తూ ఉంది, తల్లిని ధైర్యపరుస్తున్నా, అమ్మ ఏం కాదులే అని. అప్పుడు ఒక మాట వినపడింది నాకు. ఏమని వినపడిందంటే మత్తయి సువార్త 24:40 ఏమని వినపడిందో చూడండి. ఏం మాట అది? గట్టిగా చదువుతాను ఆమె. అప్పుడు తెల్లారుజామున 3:30 ఆ ప్రాంతం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరో, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఏమంట? ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరో, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. పొలము అంటే భూమి. భూమి మీద మంచోడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు. మంచోడు దేవుని దగ్గరికి పోతాడు, చెడ్డోడు విడిచిపెట్టబడతాడు. దేవుణ్ణి నమ్మినటువంటి మంచి బిడ్డ దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటాడని అర్థమైంది. ఇప్పుడు నా బ్రతుకు చూసుకుంటే ఎట్లాంటి హీనమైన నీచమైన బ్రతుకు. నేను చచ్చిపోతే, ఇప్పుడు ఈ క్షణంలో చచ్చిపోతే నేను ఎక్కడికి పోతానని నాకు భయం పట్టుకున్నది. ఈ క్షణంలో, ఈ జ్వరంలో నేను చచ్చిపోతే నేను ఎక్కడికి పోతానని భయం పట్టుకునింది. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఆ ఉదయకాలం సువార్త చెప్తా అంటే, ఆయన నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్తే, అప్పుడు సరే ప్రభా, నేను నమ్ముకుంటా ప్రభా, నీ శక్తి చూడాలా ప్రభా నేను అని. నీ శక్తి నేను చూడాలా, లేకపోతే ఇంత పరిస్థితి బాధగా ఉంది కదా, నేను చూసి నమ్మాలా ప్రభా, లేకపోతే నమ్మనని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నా. 3:45 అయింది. ఏం ప్రార్థన చేసుకుంటున్నా లోపల. ప్రభా, నువ్వు నిజమైన దేవుడి, మా అమ్మ నమ్మింది సరే, నేను నిన్ను నమ్మాలంటే ఏదో ఒకటి చూడాలా, లేకపోతే నమ్మనని చెప్పిన. అప్పుడు ఆ 10 నిమిషాలు దేవునికి ఒక కండిషన్ పెట్టిన. ఏమనంటే, ప్రభా నువ్వు నా జ్వరం పోగొట్టేసి, నా బాధను తీసేసి, 3 బెడ్షీట్లు కప్పుకొని ఉన్నా. బెడ్షీట్లు కప్పుకొని చలికి వణికిపోతా ఉన్నా. నువ్వు నన్ను ముట్టితే, నువ్వు నన్ను బాగు చేస్తే, నాకు ఈ బెడ్షీట్లు తీసేసి నేను ఫ్యాన్ వేసుకోవాలా, 10 నిమిషాల్లో చెమట పుట్టాలా అని ప్రార్థన చేసుకున్నా. 10 నిమిషాల సమయం నీకు, ఆ తర్వాత నేను నమ్మనని చెప్పి కండిషన్ పెట్టుకున్న మనసులో. 10 నిమిషాల్లో నేను పూర్తిగా విశ్వాసం ఉంచిన. ప్రభువా బాగు చేయ ప్రభువా, తట్టుకోలేకుండా ఉన్నా ప్రభువా, బాగు చేయ ప్రభువా, నొప్పులతో బాధపడుతున్నా ప్రభువా, తట్టుకోలేకుండా ఉన్నా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపం క్షమించు ప్రభువా, నీ ఎదుట నేను అవిధేయంగా, నేను చాలాసార్లు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా అని. ఎప్పుడైతే ఈ 10 నిమిషాలు నేను ప్రార్థన చేస్తున్నాను, రే బాబు, స్టిక్ తీసుకుంటా, ఇంకా కూర్చో. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే, ఆ 10 నిమిషాల సమయంలో దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఆకాశం నుండి ఒక దివ్యమైన శక్తి నన్ను చూసి, నా బాధను సహించలేక, నేను పడుతున్న నొప్పిని, ఆ బాధను సహించలేక ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టాడు. ఆ దివ్యమైన శక్తి నన్ను ముట్టగానే ఏమైందంటే, ఒక శక్తి నాలో కమ్ముకున్నది. బెడ్షీట్ తీసేసిన, ఫ్యాన్ వేసుకునే చెమట పుడతా ఉంది. ఏమి ఆశ్చర్యం ఇది! దేవుడు పిలిస్తే పలుకుతాడా? పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడా అని ఆ దినం నా హృదయం నా దేవుని దగ్గర ఒప్పుకున్నా. ప్రభువా, నీ వంటి వాడిని నేను ఎక్కడ చూడలే, నీలాంటి దేవుడు ఎక్కడ లేడు అని చెప్పి ఆ రోజు ఉదయం నా దేవునికి నా హృదయం ఇచ్చిన. జ్వరముతో బాధపడుతున్నా, దేవుడు నన్ను ముట్టాడు, బాగు చేసినాడు. అదే రోజు దేవుడు నన్ను దర్శించకపోతే నేను ఈ రోజు మేమందరం ఉండేవాడిని కాదు. నేను అన్ని పరిశీలన చేసి పట్టి చూస్తా, ఏది నిజము, ఎంత మాత్రం నిజం ఉంది, ఎంత మాత్రం అబద్ధం ఉందని. మేము చెప్పేదన్నీ నిజాలే, అబద్ధాలు ఏం లేవు ఇందులో. పరిశీలన చేసి తెలుసుకున్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడని అని రాయబడి ఉంది. ఊరికే చెప్పడం లేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము నీలో నాలో ప్రవహిస్తూ ఉంది. ఆ రోజు తీర్మానం చేసుకున్నా, లోకం ఎట్లా ఉన్నా పర్వాలే, నీ కోసం నేను బ్రతుకుతా ప్రభువా, నీ కోసం నేను జీవిస్తాను. పిలిస్తే పలికే దేవుడు నువ్వు ఉన్నావు. నా కోసం చనిపోయావు, నా కోసం మరణించినావు, నాకు రావాల్సిన శిక్షను కొట్టివేసినావు, నన్ను బ్రతికించినావు. ఈరోజు నేను నిలబడుకొని ఉన్నానంటే ఆయనే. ఆయన లేకపోతే నాకు బ్రతికే లేదు.
నాకు ఒక బ్రతుకును ప్రసాదించినాడు ఆయన. లేకపోతే అది వరకు ఎంత అల్లరి స్నేహమో, ఎంత చెడు స్నేహమో, అల్లరి అలవాట్లు, చెడు అలవాట్లు, పాపపు జీవితం, రోత జీవితం, అంధకార జీవితం. ఆయన నమ్ముకున్నాక నా బ్రతుకు మారిపోయింది. మాటలు మారిపోయినాయి, తలంపులు మారిపోయినాయి, చూపు మారిపోయింది, హృదయంలో మనసు, ఆలోచన, తలంపులు అన్ని మార్చేసినాడు దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉన్నాడు. పేతురు అత్తను ముట్టాడు, లేవనెత్తాడు. ఆ రోజు నన్ను లేవనెత్తాడు. సెప్టెంబర్ 23, 2003 సంవత్సరం గుర్తుంది నాకు. నేను మర్చిపోనది, ఆ సంగతి మర్చిపోను. లోకం ఏం చేసినా పర్వాలే, లోకం ఎన్ని మాటలు చెప్పినా పర్వాలే, బంధువులు రకరకాలుగా మాట్లాడినారు, నీకు ఇంకేం లేదా, పని లేదా అని, ఇదెందుకు పట్టుకుంటావని. పర్వాలే, నన్ను బతికించినాడు ఆయన, నాకు రూపం ఇచ్చినాడు రా, నువ్వెవడు నన్ను మాట్లాడేదానికి. ఆయన లేకుంటే నేను అసలు నిలబడలేనే. కాబట్టి ఆ దేవుడు మనలను లేపుతున్నాడు. జల్దరు వృక్షము క్రింద నేను లేపి తిని, పడిపోయిన స్థితి, పడిపోయినటువంటి నా బ్రతుకుని లేపాడు. చూడండి 3వ సంగతి, మార్కు సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనాలు. పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. ఎంత గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. పక్షపాతము కలిగినటువంటి వ్యక్తి, పక్షపాతం ఎట్లుంటుందో మనకు తెలుసు. ఒక చెయ్యి ఒక కాలు ఆడదు. ఒక పక్కన కొడితే, పక్షపాతం కొడితే కాలు ఆడుతుందా, చెయ్యి ఆడుతుందా, నోరు ఆడుతుందా? ఏం ఆడదు. ఒక పక్కన స్పర్శ ఉండదు. ఇట్లాంటి వ్యక్తి బాధపడుతున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు. యేసుప్రభు ఆ పక్షవాయువు గలవాన్ని చూచి ఏమన్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పో అన్నాడు. అంతే. నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పో అన్నాడు. ఆయన మాట విడుదల చేసినాడు. అంతే. ఏం చేసినాడు? ఆయన వాక్కును పంపించినాడు. నీవు లే అన్నాడు. నీవు లే అనగానే ఆ మాటలో ప్రభావం అతనికి తాకింది. తాకగానే వెంటనే ఏం చేసినాడంట ఆయన? తక్షణమే అని రాయబడు. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిరి. వాడు లేచి ఏం చేసినాడంటే, చివరి భాగంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుని మహిమపరచిరి. ఏమంట? దేవుని మహిమపరచిరి. దేవుడు లేపినాడు. ఇప్పుడు స్తుతిస్తున్నాడు అతను. ప్రభువా, నువ్వు నన్ను లేపినావు, పక్షవాయువుతో పడి నన్ను లేపినావు ప్రభువా. ఏం బ్రతుకు ప్రభువా, పడిపోయిన బ్రతుకు, ఎవరు పట్టించుకున్నటువంటి బ్రతుకు ప్రభువా. ఎన్ని రోజులు పడి ఉంటేనే నేను, నన్ను ఎవరు పరామర్శించలేదు ప్రభువా, నువ్వు ఒక్కనివే పరామర్శించినావు. నీ వాక్కును పంపించినావు, నన్ను బాగు చేసినావు ప్రభువా, నా జీవితం బాగుపడింది ప్రభువా అని చెప్పి వాడు స్తుతిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? మహిమ వచ్చింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆయనను మహిమపరచాల. చనిపోయిన చిన్నదాన్ని దేవుడు లేపినాడు. పేతురు అత్తను లేపినాడు. పక్షవాయువు గల వాణిని లేపినాడు. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం వాడిని లేవనెత్తగా చూడండి, ఆ మాట గమనించండి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఏమంట? చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలువబడెను. అంటే యేసు ప్రభు సపోర్ట్ ఇచ్చి లేవనెత్తినాడు, నిలబడినాడు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరంటే దయ్యం పెట్టినటువంటి వ్యక్తి. ఈ దయ్యము చెవిటి దయ్యం అన్నమాట. చూడండి రాయబడిన మాట, మోగ దయ్యము, చెవిటి దయ్యం. 25వ వచనం. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని
వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అపవిత్రాత్మను గద్దించినాడు. ఏం దయ్యం ఇది? ఏం దయ్యమో? మోగ దయ్యమో, చెవిటి దయ్యం. దయ్యాల్లో మోగ దయ్యాలు ఉన్నాయి, చెవిటి దయ్యాలు కూడా ఉన్నాయి. దయ్యాల్లో ఇంగ్లీష్ దయ్యం కూడా ఉంది. ఏం దయ్యమో? ఒక ఆమెకు ఇంగ్లీష్ దయ్యం పట్టింది. యూ రాస్కల్స్ కౌంటర్ స్టూపిడ్ అంటుంది ఆమె. ఇదే ఇదే కథరా, ఇదేం కథరా అనుకొని ఆమె అమెరికా పోయి తెచ్చుకునిందంట ఇంగ్లీష్ దయ్యాన్ని. ఏమంట? అమెరికా పోయి తెచ్చుకొని ఇంట్లో కట్టేస్తే యూ కమ్ హియర్ అని అంటుందంట. ఎంత చేసినా మొత్తం అన్ని తెంపుకుంటాంది పోతా ఉంది. అట్లా దయ్యాలు మోగ దయ్యమో, చెవిటి దయ్యం. ఆ మోగ దయ్యము, చెవిటి దయ్యం దేవుడు ఏం చేసినాడు? గద్దించినాడు. అపవిత్రాత్మను గద్దించినాడు. 27వ వచనంలో మనము ఆలోచిస్తే, యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు ఏం చేసినాడు? నిలవబడ్డాడు. నిన్ను నన్ను లేవనెత్తాడు, నిలవబడ్డాడు. ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని లేవనెత్తాడు, నిలవబెట్టాడు. ఇంకా బ్రతుకు నువ్వని ఆ దయ్యాన్ని పోగొట్టేసినాడు. పక్షవాయువు గలవాన్ని బాగు చేసినాడు. పేతురు అత్త బాగలేకుండా ఉంటే పేతురు అత్తను బాగు చేసినాడు. చనిపోయిన చిన్నదాన్ని లేపినాడు. చూడండి, ఇంకొక సంగతి చూపిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6-7 వచనాలు. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేపట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇక్కడ పుట్టుకతో పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడు వీడు. ఎక్కడ చూసి ఉండరు ఈ పని, ఈ కార్యం ఎక్కడ చూసి ఉండరు, ఎవరు విని ఉండరు కూడా. పుట్టుకతో కుంటివాడు వాడు. ఇట్లాంటి కుంటివాడిని దేవుడు ఏం చేసినాడు? బాగు చేసినాడు, లేవనెత్తినాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ గంతులేస్తున్నాడు. అరే, పుట్టుకతో నేను కుంటోణ్ణి, పుట్టుకతోనే నేను అవిటివాణ్ణి, అవిటి జీవితము నాది. కుంటోని బతుకు మనకు తెలిసి ఎట్టుంటుందో కదా, అవునా కాదా? ఇప్పుడు ఆయమ్మ పడింది పాపము, ఆ రెడ్డమ్మ తల్లి పడింది, కుంటోని బతుకు ఎట్టుంటుందో ఆ పరిస్థితి. యాక్సిడెంట్ అయిపోయి బాగు చేసినాడు. కుంటోని పరిస్థితి ఎట్టుంటుందో కండ్లారా చూస్తే తెలుస్తుంది. అవిటివాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఇట్లాంటి ఎన్ని కార్యాలు చేసినాడు తెలిసిన ఆయన. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్రమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు ఇక్కడి నుంచి గమనించండి. ఎవరు వీళ్ళు? చూడండి, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుట, అంగహీనులు బాగుపడుట, కుంటివారు నడుచుట, గుడ్డివారు చూచుట, జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. ఏందండి ఈ సంగతి? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు, మూగవారు మాట్లాడుతున్నారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యమైన కార్యాలు ఇవి! దేవుని దగ్గరికి జన సమూహము ఎవరైతే ఆయన దగ్గరికి పోయినారో వారందరూ బాగుపడ్డారు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినావు ఈరోజు బాగుపడాలని, మంచి ఉద్దేశంతో వచ్చినావు కాబట్టి బాగులేని బ్రతుకులను బాగు చేస్తాడు ఆయన. పడిపోయిన వారిని లేవనెత్తుతాడు ఆయన. మనం పడిపోయినటువంటి మన స్థితి ఎట్లాంటిది తెలిసినా కొన్ని విషయాలు చూపిస్తాను. మనం ఏ స్థితిలో పడిపోయామో, ఎక్కడ ఉన్నామో, ఎలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేసినాడనే విషయాలు చూడండి. మొట్టమొదటి కీర్తన 113, కీర్తన 113:8 చదవండి ఎవరైనా.
కీర్తన 113:8. ఎక్కడున్నాం మనము? ఎక్కడి నుండి లేపాడు? మన స్థితి ఏంటి? ఎక్కడి నుండి లేపాడు ఆయన? నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. తర్వాత పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడు. అంటే మనం ఎక్కడున్నామో? నేల మీద పడి ఉన్నాం, పెంట మీద ఉన్నాం. బీదలను పైకెత్తాడు, దరిద్రులను లేవనెత్తాడు. ఇది మన స్థితి. మనల్ని ఎవరు పట్టించుకోలే. దరిద్రమైన జీవితం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, బీదలను పరామర్శించువాడు. గొప్పవారిని కాదని, గొప్పవారిని రాయబడలే ఆడ. ఎవరిని? బీదలను రాయబడింది. పరామర్శించినాడు, పైకి లేవనెత్తినాడు, దరిద్రులను లేవనెత్తినాడు, పైకెత్తాడు పెంట కుప్ప మీద నుండి. తర్వాత చూడండి, కీర్తన 145. మనలను దేవుడు ఎక్కడి నుండి లేపాడు అనే విషయాలు. కీర్తన 145:14. పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఎక్కడుంది మన పరిస్థితి? ఎక్కడి నుండి లేపాడు ఆయన? మనం ఒకప్పుడు ఎట్లున్నాం? కుంగిపోయాము. కుంగిపోయిన వారిని దేవుడు ఏం చేసినాడు? లేవనెత్తాడు. పడిపోయిన వారిని చూడండి, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయిన బ్రతుకు, దరిద్రమైన బ్రతుకు, పెంట కుప్ప మీద ఉన్నటువంటి బ్రతుకు, అలాంటి మన బ్రతుకును దేవుడు ఏం చేసినాడంటే లేవనెత్తాడు. ఇంకా ఎక్కడి నుండి లేవనెత్తాడు? కీర్తన 107:41 చూడండి. కీర్తన 107:41. మనలను దేవుడు ఎక్కడి నుండి లేపెనో? ఎక్కడి నుండి లేపాడు? ఎక్కడి నుండి లేపాడండి? బాధను పోగొట్టి. బాధలో కుమిలిపోతున్నాం. ప్రతి ఒక్కరూ బాధలో ఉంటారు. ఏదో ఒక బాధ, ఏదో ఒక విషయంలో బాధ. ఆ బాధలో నుంచి దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. అదే మాట రాయబడింది కదా అక్కడ, కీర్తన 107:41. బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. బాధను పోగొట్టేవాడు. బాధపడతా అంటే ఇంకా 2 నిప్పులు వచ్చి పోస్తారు కొంతమంది, వానికి అట్లే కావాలే అని. అది కాదు చేయాల్సింది. కుమిలిపోతున్నటువంటి వారిని, కుంగిపోయిన వారిని దేవుని ప్రేమ చూపించి పరామర్శించి లేవనెత్తాలా, అది చేయాల్సింది. ఇక్కడ బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. ఏం మాట? ఈ మాట ఆలోచించాలా. బాధను పోగొట్టాడు. బాధను పోగొట్టాలంటే ఎంత ఆదరించింటాడు ఆయన. నా బాధను పోగొట్టాలంటే ఒక మాట రాయబడి ఉంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. కాబట్టి బాధను తీసేశాడు. తర్వాత ఇంకొక మాట, కీర్తన 33. ఎక్కడ నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు? కీర్తన 33 చదవండి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎక్కడి నుంచి లేవనెత్తినాడు మనలను? పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఇంకేమంట? నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇదే మాటలు కీర్తన 40లో బాగా రాయబడినాయి. చూడండి, కీర్తన 40 రెండో వచనం, 3వ వచనం. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి ఆయన నన్ను పైకెత్తాను. ఎక్కడి నుంచి ఎత్తాడు? నన్ను ఎక్కడి నుంచి ఎత్తాడు? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. అది విడువనటువంటి పాపం. ఒక్క క్షణంలో యేసుప్రభువుని నమ్ముకుంటానే జీవితం మారిపోయింది, అలవాట్లు మారిపోయినాయి, బ్రతుకు మారిపోయింది. జిగటగల దొంగ ఊబి, ఆ వ్యసనము, తాగుడు వ్యసనం, అలవాట్లు, నీచమైన బ్రతుకులు, వాళ్ళందరూ బాగుపడుతున్నారు ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నాక. అంటే జిగటగల దొంగ ఊబిలో నుంచి వాడు ఏమవుతున్నాడు? బయటకు వచ్చేసినాడు. ఒక దొంగ మారుతున్నాడు, ఒక వ్యభిచారి మారుతున్నాడు, ఒక హంతకుడు మారుతున్నాడు. ఎంతమంది మారిపోయినారు? ఎంతమంది జీవితాలు మారినాయి యేసుప్రభువుని నమ్ముకున్నాక?
అంటే జిగటగల దొంగ ఊబి పట్టుకొని ఉన్నది, వాడు ఆ బలహీనత నుంచి విడిచిపెట్టలేకుండా ఉన్నాడు. అలాంటి బలహీనతలన్నీ దేవుడు విడిపించేసినాడు. నాశనకరమైన గుంట పాతాళముల నుండి పైకెత్తినాడు ఆయన. రాయబడిన మాట 3వ వచనం చదవండి, 43. అదే అదే వచనం చదవము, 2వ వచనం వల్ల. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అడుగులు స్థిరపరిచినాడు. ఇప్పుడు మనం చేసే పనులన్నీ చక్కపరిచినాడు. ఒకప్పుడు పాపములో ఉండిపోతేమి, లోకములో ఉంటేమి, ఏం చేస్తున్నామో మనకు అర్థం కాలే. ఇప్పుడు దేవుడు మనకు ఒక జీవితాన్ని ప్రసాదించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబెట్టాడు. సంఘములో అంగముగా చేశాడు. విలువైన జీవితాన్ని ప్రసాదించినాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి లేపుతున్నాడు ఆయన అనే విషయాలు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఏమంట? దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా. దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సహోదరా సహోదరి, సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. ఎవరు ఈ శాంతి, నెమ్మది? దుఃఖపడేవానికి నెమ్మది దొరుకుతా ఉంది. జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో నుంచి పైకి లేవనెత్తాడు ఆయన. పడిపోయిన వారి జీవితాలు బాగు చేస్తున్నాడు. అంగహీనులు, మూగవారు, గుడ్డివారు, కుంటివారు, ప్రతి ఒక్కరి జీవితం బాగుపడతా ఉంది. చూడండి, కీర్తన 147:6. కీర్తన 147:6. దీనులను లేవనెత్తువాడు. ఏం మాటలండి ఇది! దీనులను లేవనెత్తుతున్నాడు ఆయన. దరిద్రులను లేవనెత్తుతున్నాడు. పెంట కుప్ప మీద నుండి లేవనెత్తుతున్నాడు. అనే బ్రతుకు మనది ఒకప్పుడు. అట్లాంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే లేవనెత్తాడు. ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చినాడు. లేవనెత్తేవాడు ఆయన, బాగు చేస్తున్నాడు. ఇంకొక మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చూడండి, కీర్తన 41, కీర్తన 41, 3వ వచనం. కీర్తన 41:3. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. 10వ వచనం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. రోగశయ్య మీద, రోగము కలిగినప్పుడు ఎవరు ఆదరించలేదు. పాప రోగముతో ఉంటిమి, లోకములో అంధకారములో ఉంటిమి, చీకటిలో ఉంటిమి, రోగముతో బాధపడుతున్నాం మనం. ఒకప్పుడు మన జీవితాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ నుండి దేవుడు ఎక్కడికి లేపాడు? ఎక్కడ నుండి దేవుడు ఎక్కడికి ఉద్ధరిస్తున్నాడు మనలను? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, అలాంటి బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని ఏం చేసినాడు? పైకి లేవనెత్తుతున్నాడు. రోగముతో నిండిన మన బ్రతుకు, రోగముతో. అప్పుడు ఏం చేసినాడు దేవుడు? అక్కడ కరుణించి లేవనెత్తెను. దేవుడు ఏం చేసినాడు? మన మీద కరుణ చూపించినాడు. కరుణ చూపించి లేవనెత్తాడు. ఎంతమంది జీవితాలు మార్చినాడు ఆయన?
ఆ పక్షవాయువు గల జీవితం, పక్షవాయువు గలవాడు, కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు, చనిపోయిన చిన్నది. ఇంకా ఎంతమంది జీవితం, మోగ దయ్యం పట్టినటువంటి జీవితం, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, మోగవారు, పనికిరాని వారు అందరి జీవితాలను లేవనెత్తినాడు ఆయన. కాబట్టి నాకు ఒక మాట చాలా ఇష్టము. చూడండి ఎట్లాంటి వారిని లేవనెత్తాడంటే ఆయన, కీర్తన 56:12. తప్పించి ఉన్నాం. ఎక్కడి నుంచి తప్పించినాడంట? మరణానికి పాత్రులమైన మనలను పాపము నుండి వచ్చే జీతం ఏం తెలిసినా ఏందమ్మా? పాపము నుండి వచ్చే జీతం మరణం. మరణము నుండి ఏం చేసినాడు దేవుడు? ప్రాణమును ఏం చేసినాడంట? తప్పించినాడు. తర్వాత, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించినావు. ఎంత మంచి మాట అండి ఈ మాట. ఆయన సన్నిధిలో నేను ఉండాలని, ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో నా జీవిత కాలం అంతా నేను ఆయనతో బ్రతకాలని ఆయనకి ఎంత ఆశ. నా మీద, నీ మీద ఎంత ఆశ. ఎంత గొప్ప దేవుడినా, పిలిస్తే పలికేవాడు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనిషిలో ప్రవహిస్తూ ఉంది. నేను లోకమునకు వెలుగును అన్నాడు ఆయన. మన జీవితాల్లో వెలుగును నింపడానికి వచ్చినాడు ఆయన. మరణాన్ని తీసేశాడు. అంధకారములో, పాపములో, పాతాళములో కూలిపోయిన మన బ్రతుకును దేవుడు ఏం చేసినాడంటే లేవనెత్తాడు, బాగు చేసినాడు. ఎంతమంది జీవితాలు బాగు చేసినాడు ఆయన. ఆయన దగ్గరికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతూ వచ్చినారు. కాబట్టి మనం ఈ ఉదయకాలం ఏం చేయాలంటే, బాగుపడిన మనం ఊరికే ఉండకూడదు. ఆ కుంటోడు ఏం చేసినాడంటే గంతులేసి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి, ప్రభువా నువ్వు నన్ను బాగు చేసినావు ప్రభువా. దేవునికి మహిమ వచ్చింది. ఒక మాట చెప్పు, ప్రభువా పాప రోగముతో ఉంటేనే పాపాన్ని తీసేసినావు. జిగటగల దొంగ ఊబిలో ఉంటేనే నన్ను ఎవరు విడిపించలేదు ప్రభువా, నన్ను ఎవరు పైకెత్తలేదు ప్రభువా, నువ్వు మాత్రమే చేసావు ఆ కార్యం. దేవునికి ఒక మాట చెప్పు, థ్యాంక్స్ చెప్పు దేవునికి. దేవుడు ఏం చేస్తాడో సంతోషిస్తాడు నీ విషయం, నా బిడ్డ నాకు థ్యాంక్స్ చెప్పాడని. కాబట్టి అదే చేయాలి. మనం అందరం లేచి ఒక పాట పాడుతుండగా ప్రభువును కనపరుస్తాం.